సో మీరు ఇనిషియల్గా స్టార్ట్ చేశారు కదా, అప్పుడే ఈ స్విగ్గీ జొమాటోతో ఇలాంటి వాటితో టైప్ అయిపోయారా, తర్వాత అయ్యారా? స్విగ్గీ జొమాటోతో కూడా మేము ఏం చేసామంటే ఒక 20 days to 1 month ఫస్ట్ ఓన్లీ వీ ఫోకస్డ్ ఆన్ ది డైరెక్ట్ కస్టమర్స్ మీద ఫోకస్ చేసాం. ఆపరేషన్స్ అన్ని స్టెబిలైజ్ అయిన తర్వాత స్విగ్గీ జొమాటోతో మనం టైప్ పెట్టాం. సో మీరు ఏమంటారు, ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో డే 1 నుంచి వెళ్ళిపోమంటారు, లేకపోతే 1 month 2 months చేసుకుని తర్వాత స్విగ్గీ జొమాటో? అంటే రెండు. దీనిలో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు స్విగ్గీ జొమాటో డే 1 నుంచి కనుక మీకు టైఅప్ లేకపోతే, మీరు సేల్స్ లేకపోతే ఫ్రెష్గా ఫుడ్ ఇవ్వలేరు. ఇప్పుడు మీరు బగారా రైస్ ఒక 10 kgs చేస్తారండి, మీకు సేల్ లేదు, అది ఒక 2 hours తర్వాత అది చల్లారిపోతుంది, 1.5 hour తర్వాత చల్లారిపోతుంది. బోత్ ఆర్ ఇంటర్లింక్. మీరు వేడిగా ఇస్తేనే నెక్స్ట్ సేల్ పెరుగుతుంది, సేల్ లేకపోతే వేడిగా ఇవ్వలేరు. ఈ రెండు ఇంటర్లింక్లు ఉన్నాయి. సో డే 1 నుంచి జొమాటో స్విగ్గీ ఉండటం వల్ల ఏమవుతుందంటే కొంత ఆన్లైన్ సేల్ ఉంటుంది, కొంత ఆఫ్లైన్ సేల్ ఉంటుంది. కాబట్టి ఆ రెండు ఒకదానికి ఒకటి హెల్ప్ అయ్యి ఫ్రెష్గా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ విపరీతమైన క్రౌడ్ వచ్చింది అనుకోండి అవుట్లెట్కి, అప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే రిజిస్ట్రేషన్స్ అన్ని ముందే చేసుకొని క్రౌడ్ బాగా ఎక్కువ వస్తుంటే కనుక స్విగ్గీ జొమాటో ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని ఫోకస్ ఆన్ ది డైరెక్ట్ కస్టమర్స్. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఎఫర్ట్ తీసుకొని ఎక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. సో ఫస్ట్ ప్రయారిటీ ఆల్వేస్ వాళ్ళకి ఇస్తాం, ఆఫ్లైన్ వాళ్ళకి ఇస్తాం అనమాట. సో ఇప్పుడు కూడా మేము సండే విపరీతమైన క్రౌడ్ వచ్చి మేము హ్యాండిల్ చేయని పొజిషన్ ఉంటే ఒక 10 minutes ఒక 15 minutes మేము స్విగ్గీ జొమాటో ఆపేస్తాం. వెరీ గుడ్ అండి, చాలా మంచి పని అది. అండ్ అదే విధంగా ఇలా టైప్ అవడానికి ఏమైనా డబ్బులు కట్టాలా మనం? డబ్బులు ఏమి ఉండదండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళకి మనము మన ఫుడ్ లైసెన్స్ ఇవ్వాలి, తర్వాత మన లొకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, మన మెనూ ఇవ్వాలి, ఇలా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ చేసిన తర్వాత ఇట్ టేక్స్ 1 week to 10 days టు గెట్ ది రిజిస్టర్డ్ అండి. బాస్ వాలా, బీ ద బాస్.